కోటీశ్వరుడు, విద్యావంతుడు, అనుభవించని పదవులు లేవు, దక్కని అవార్డులు లేవు, తరగనన్ని ఆస్తులు, వందల మంది ఉద్యోగులు, సామాన్యుడిగా వచ్చి ఏకంగా సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న ఆ శ్రీమంతుడిని ఒకే ఒక్క లోటు వేధిస్తోంది. 6 ఏళ్లుగా అంతా ఇంత కాదు ఆయన ఆవేదన. ఇంతకీ ఎవరా శ్రీమంతుడు? అన్నీ ఉండే ఆయన్ని వేధిస్తున్న లోటేంటి? మనం ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు. కానీ మనం ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఒక పేద కుటుంబంలోని వ్యక్తి బిల్గేట్స్ స్థాయికి ఎదగొచ్చు. సంపన్న కుటుంబంలో జన్మించిన వ్యక్తి కాలం కలిసిరాక బికారి కూడా కావచ్చు. సాధారణ కుటుంబంలో జన్మించి వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా, వందల కోట్ల అధిపతిగా ఆయన సాధించిన ప్రగతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. పల్లె రఘునాథ్ రెడ్డి పేరు గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. అనంతపురం జిల్లాలో ఆయన గురించి తెలియని వారుండరు. రఘునాథ్ రెడ్డి స్వగ్రామం నల్లచెరువు మండలం పల్లెవాండ్లపల్లి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. మొదట్నుంచి ఆయనకు చదువంటే చాలా మక్కువ. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నత విద్య చదివారు. ఎంఎస్సీ, ఎంఫిల్, పీహెచ్డీ చేశారు. ఆ తర్వాత లెక్చరర్గా, ప్రొఫెసర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ ప్రస్థానమే నేడు ఆయనకు సామ్రాజ్యాన్ని సృష్టించింది. జిల్లాలో తొలిసారిగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది పల్లె రఘునాథ్ రెడ్డి. పీవీకేకే ఇన్స్టిట్యూషన్స్, బాలాజీ విద్యా సంస్థల పేరుతో ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు, పాలిటెక్నిక్ నుంచి ఎంటెక్ వరకు ఇలా ఎన్నో విద్యా సంస్థలను స్థాపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేల మంది విద్యార్థులు ఆయన విద్యా సంస్థల్లో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. పల్లె రఘునాథ్ రెడ్డి చదివిన చదువులకు, విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలకు ఎన్నో అవార్డులు, డాక్టరేట్లు సొంతమయ్యాయి. విద్యా సంస్థల పరంగా ఎవరూ చూడనంత ఎత్తుకు ఎదిగిన పల్లె రఘునాథ్ రెడ్డి ఆ తర్వాత రాజకీయాల వైపు కూడా చూశారు. 1995లో తొలిసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. రాజకీయాల్లో కూడా అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో నల్లమడ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ వైపున్న సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరి ధైర్యంగా ముందుకెళ్లారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్గా అనేక పదవులను చూశారు. ఏకంగా 5 శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు. సహజంగా రాజకీయాల్లోకి ఎవరైనా ఎందుకొస్తారంటే డబ్బు, పలుకుబడి కోసం అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇందులో వాస్తవం కూడా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ పల్లె మాత్రం ఇందుకు భిన్నం. రాజకీయాల్లోకి వచ్చాక డబ్బు సంపాదించడం అలా ఉంచితే ఎవరికి ఏ కష్టం ఉందన్నా సహాయం చేస్తారు. ఎవరు ఏ కష్టంలో ఉన్నా ఇంటికెళ్లి పరామర్శిస్తారు. ఒకప్పుడు నల్లమడ, ఆ తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు పల్లె రఘునాథ్ రెడ్డి. దాదాపు 2.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డిపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. ఈ కాలపు రాజకీయాల్లో ఇది నిజంగా నమ్మలేని నిజం. చుట్టూ ఎప్పుడూ జనముంటారు. ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం పలుకుతూ అభిమానం చాటుకునేవారు కనిపిస్తారు. విదేశాలకు వెళ్లినా సరే సార్ అంటూ పలకరించే పూర్వ విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఫ్లైట్ దిగగానే ఆయనకు వెల్కమ్ చెప్పేందుకు భారీగా తరలి వస్తుంటారు. డబ్బుకు కొదవ లేకున్నా, చుట్టూ ఎంతమంది ఉన్నా 6 ఏళ్లుగా ఒక వెలితి ఆయన్ని వెంటాడుతోంది. పైకి నవ్వుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించినా మనసులో మాత్రం భరించలేని బాధ అనుభవిస్తున్నారు. ఇంతకీ ఆయన్ని వెంటాడుతున్న ఆవేదన ఏంటంటే, పల్లె రఘునాథ్ రెడ్డికి సింగనమల మండలం సోదనపల్లికి చెందిన ఉమాదేవికి 1979 అక్టోబర్లో వివాహం జరిగింది. జీవిత భాగస్వామిగా 4.5 దశాబ్దాలుగా పల్లె రఘునాథ్ రెడ్డికి తోడు నీడలా ఉన్నారు ఉమాదేవి. ఆయన రాజకీయాల్లోకి వెళ్లాక పీవీకేకే, బాలాజీ విద్యా సంస్థల బాధ్యతల్ని మొత్తం ఆమె చూసుకున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి నిరాహార దీక్షల సమయంలో ఆయన కోసం ఆమె పడ్డ తపనని ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవారు మాత్రమే చూశారు. విద్యా సంస్థల్ని మరో మెట్టు ఎక్కించి ఎవరికైనా కష్టమొస్తే ఆదుకునే మానవతామూర్తిగా గుర్తింపు పొందారు. విజయాల్లోనే కాకుండా అపజయాలు, కష్ట సమయంలోనూ భర్తకు తోడుగా నిలిచారు. 6 ఏళ్ల క్రితం అనారోగ్యంతో సతీమణి మరణం పల్లె రఘునాథ్ రెడ్డిని కోలుకోలేకుండా చేసింది. ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టింది. ఎప్పుడు ఏ బాధ కలిగినా, ఎప్పుడు సతీమణి గుర్తుకొచ్చినా
వ్యవసాయ క్షేత్రంలో నిర్మించుకున్న పల్లె ఉమా ఘాట్కి వెళ్లి గడుపుతూ ఉంటారు రఘునాథ్ రెడ్డి. పల్లె రఘునాథ్ రెడ్డి సృష్టించుకున్న సామ్రాజ్యానికి ఏకైక వారసుడు ఆయన కుమారుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి. తండ్రి సంపాదించిన 100 కోట్ల ఆస్తులు, విద్యా సంస్థలు, రాజకీయాలు ఇవేవీ కిషోర్ రెడ్డిని ఆకర్షించలేదు. తనకంటూ ఒక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లిపోయారు. పల్లె కిషోర్ రెడ్డి సతీమణి ప్రస్తుతం పుట్టపర్తి ఎమ్మెల్యేగా ఉన్న పల్లె సింధూరారెడ్డి. ఆమెది కూడా సంపన్న కుటుంబమే. దంపతులిద్దరూ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ గడిపారు. కానీ పల్లె ఉమా మరణం తర్వాత స్వదేశానికి వచ్చారు. అప్పట్నుంచి విద్యా సంస్థలను చూసుకుంటూ రఘునాథ్ రెడ్డికి అండగా ఉంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో యువకులు, మహిళలకు ప్రాధాన్యమివ్వాలన్న ఉద్దేశంతో పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు సింధూరారెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ప్రజలు కూడా ఆమెకు మంచి మెజారిటీతో విజయాన్ని అందించారు. ప్రస్తుతం మామ రఘునాథ్ రెడ్డి బాటలోని నడుస్తున్నారు సింధూరారెడ్డి. ఎమ్మెల్యేగా కోడలు తమ కుటుంబం పేరు నిలబెడుతున్నా రాజకీయాల్లో బిజీగా గడిపే పల్లె రఘునాథ్ రెడ్డికి భార్య మరణం మాత్రం తీరని లోటుగా మారిపోయింది. ఆమె ప్రతి జయంతి, వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆమె జ్ఞాపకాలతో బ్రతుకుతున్నారు. చుట్టూ తనకంటూ ఓ సామ్రాజ్యమే ఉన్నా తన భార్య జ్ఞాపకాల ప్రపంచంలోనే ఎక్కువగా గడుపుతున్నారు రఘునాథ్ రెడ్డి.